నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. జేఆర్జీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం లక్ష్మీ గణపతి ఆలయం వద్ద అంగరంగ వైభవంగా ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు. 13 అడుగుల ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏలూరు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విరాళం. జిల్లా కలెక్టర్కు చెక్ అందించిన అసోసియేషన్ ప్రతినిధులు. వరద బాధితులకు సహాయం అందించేందుకు వారధి ట్రస్ట్ ముందుకు రావడం అభినందనీయం. కొనియాడిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పేరంపేట రోడ్లో ఉన్న హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలోని లక్ష్మీ గణపతి ఆలయం వద్ద వినాయక చవితి ఉత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 13 అడుగుల భారీ విగ్రహాన్ని కట్టా శ్రీనివాస్ వరలక్ష్మి దంపతుల సహకారంతో కమిటీ సభ్యులు ఏర్పాటు చేయగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త మద్దాల ప్రసాద్ మాట్లాడారు. లక్ష్మీ గణపతి ఆలయం వద్ద వినాయక చవితి వేడుకలు గుమ్మడి బ్రదర్స్ పర్యవేక్షణలో గత కొన్ని సంవత్సరాలుగా ఘనంగా జరుగుతున్నాయన్నారు. దీనిలో భాగంగానే ఈ ఏడాది 13 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని సందర్శించి భారీ విగ్రహాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ తెలగారపు జ్యోతి, గుమ్మడి బ్రదర్స్ నాయుడు, నాని, తెలగారపు ఆనంద్ కుమార్, కుంచాల శంకర్, ఆరిపల్లి నాని, గుంజు గణపతి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మన పేరంపేట రోడ్లో లక్ష్మీ గణపతి ఆలయం నందు మన వినాయక చవితి సందర్భంగా మరి ఈరోజు వినాయకుడి విగ్రహాన్ని నిలబెడటం జరిగింది. మరి అలాగే ఈ సంవత్సరం విగ్రహ దాతలు మన కట్టా శ్రీనివాస్ గారు అలాగే వరలక్ష్మి గారి దంపతులు మరి ఈ విగ్రహం ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఈ పండుగ సందర్భంగా వాళ్ళకి మంచి జరగాలని వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడ లక్ష్మీ గణపతి యూత్ వారు అందరూ కూడా ఈ సహకారం అందించినందుకు మరి చాలా పొద్దు నుంచి చాలా కష్టపడుతున్నారు. అలాగే మన గుమ్మడి బ్రదర్స్ అందరూ కూడా ఈ ఆలయానికి ప్రతి పండగ ప్రతి సంవత్సరం కూడా నిలబడి మరి ఇంత ఘనంగా జరుపుతున్నారంటే మరి జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలకే మరి ఈ సెంటర్ హైలైట్ అవుతుంది. ప్రతి సంవత్సరం అలా జరుపుకుంటూ వస్తున్నారు. అలాగే మరి అన్నదాన కార్యక్రమం కానివ్వండి, ఊరేగింపైన కానివ్వండి, అంతా మరి కమిటీ వాళ్ళంతా కూడా చాలా కృషితోని మరి ఏ గొడవలు లేకుండా అంతా సక్రమంగా జరుగుతుందని మరి చాలా సంతోషిస్తున్నాం. మరి అలాగే ప్రతి ఏటా కూడా మరి అలాగే ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ కమిటీ వాళ్ళందరూ కూడా మరొకసారి వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు అన్నిటికి కూడా మరి ఈ సెంటర్లోనే చాలా పెద్ద విగ్రహం 13 అడుగుల విగ్రహం మరి ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇలాంటి ఇంత విగ్రహం పెట్టలేదు. మరి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని కోరి ప్రార్థిస్తుంది. ఏలూరు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయ నిధికి 2,09,316 రూపాయలు విరాళం అందించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్విని అసోసియేషన్ ప్రతినిధులు కలిసి సంబంధిత చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు ముఖ్యమంత్రి దగ్గర నుండి ప్రతి ఒక్కరూ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. అదేవిధంగా ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదల సహాయంలో జిల్లా పరిపాలన యంత్రాంగం ఎంతో చక్కగా పనిచేస్తుందని పేర్కొంటూ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్విని సీనియర్ సిటిజన్స్ అభినందించారు. తమ వంతు సహాయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేయడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు వి నారాయణరావు, సెక్రటరీ డి భాస్కర్రావు, జాయింట్ సెక్రటరీ బి నారాయణ, సభ్యులు వి శేషగిరిరావు, కె అమరేశ్వరరావు, టి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
Same same relief fund. We make it వరద బాధితులకు సహాయం అందించేందుకు వారధి ట్రస్ట్ ముందుకు రావడం అభినందనీయమని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కొనియాడారు. విజయవాడ 44వ డివిజన్లో సుమారు 150 కుటుంబాలకు 9 రకాల నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా వారధి సేవ ట్రస్ట్ అందజేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వరద బాధితులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ మాట్లాడారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపు మేరకు వరద బాధితులకు సహాయం చేసేందుకు దాతల సహకారంతో తాము ఈ కార్యక్రమం తలపెట్టినట్లు తెలిపారు. వరద సహాయక చర్యల్లో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పోషిస్తున్న పాత్ర అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకా సత్యనారాయణ, మద్దిపాటి శ్రీను, షేక్ మస్తాన్, హసీనా, పెదవేగి రాంబాబు, కళ్యాణి, పోతుల రమాదేవి, పడవల ప్రసాద్, నరసింహారావు, సాయి, దివాన్, కృష్ణ, వంశీ, దనుకొండ సుబ్బు, కుడుపాము శివ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇంకా మీకు దగ్గర సహాయం ప్రభుత్వం నుంచి మీ దాకా కూడా వస్తుంది. మీరు ఎవరైతే ఈ యొక్క వాలంటరీ సర్వీసెస్లో సపోర్ట్ చేస్తున్నారో ప్రజలకి అలాగే ఎన్జిఓస్కి అందరూ కూడా నాకు ధన్యవాదాలు చేస్తూ మరొకసారి జంగారెడ్డి గురించి వచ్చిన వాలంటీర్ చేసి పర్వత తాతాజీ మన జన సైనికులు వీర మహిళలు వచ్చిన వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ రోజున జంగారెడ్డి నుంచి మన ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో సుమారు 150 బ్యాగులు తీసుకొచ్చి ఇలా 44 బూతులు అందజేయడం జరిగింది. మేము ఏంటంటే వారధి తరపున ఏంటంటే ఒక కుటుంబంగా చేయటం అని చెప్పేసి ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. నిజంగా ఏంటంటే ఇలాంటి ఎమ్మెల్యే గారు మన చింతలపూడి కాన్స్టిట్యూన్సీకి రావడం మన అదృష్టం చెప్పాలి. ఎందుకంటే విజయవాడ అంటే మంద కాకపోయినా పెద్దలు పిలిపించినా సరే సుమారు 5 రోజుల నుంచి కంటికి రెప్పల ఈ వార్డుని కాపాడుతున్న నిజంగా మన డేరింగ్ అండ్ డాషింగ్ ఎమ్మెల్యే గారికి మరొకసారి మన జన సైనికుల తరఫున వారధి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఎంత సహకరించకపోయినా ఎంత ఫేవర్తో ఉన్నా సరే కంపల్సరీగా ఇక్కడ ఏ లోటు జరగకూడదని ప్రతి గుమ్మానికి కూడా రోజుకి అన్నిసార్లు విజిట్ చేసుకుంటా నైట్ 10 వరకు వార్డుని ఈ ఉన్న డివిజన్ని కాపాడుతున్నారు. మరొకసారి మా అందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారికి నేను నమ్ముకున్న ఆంజనేయ స్వామి తరఫున కూడా ఆయనకంతా కూడా ఆరోగ్య విషయాలు అన్ని విషయాలు కూడా అండగా ఉండాలని త్వరలో ఈ విపత్తు తగ్గాలని మనస్ఫూర్తిగా గణపతి బప్ప మోర్య భోలో గణేష్ మహారాజ్ కి జై అనే శ్లోకాలతో జంగారెడ్డిగూడెం పట్టణం మారుమోగింది. పట్టణంలో శనివారం వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పలు చోట్ల వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి చవితి పూజలు జరిపారు. ఈ వేడుకల్లో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చవితి మండపాలను అత్యంత సుందరీకరణగా ముస్తాబు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా పలు చవితి మండపాలను పలువురు ప్రముఖులు సందర్శించి విఘ్నేశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఫైర్ స్టేషన్ సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ స్వయంభూ పంచముఖ శ్వేతార్క హేరంభ గణపతి ఆలయంలో వినాయక చవితి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆలయ అర్చకులు ధర్మకర్త బ్రహ్మశ్రీ మామిళ్లపల్లి ఆనంద్ శివాచార్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా వినాయక చవితి విశిష్టతను భక్తులకు తెలిపారు. ఈ పూజల్లో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ ఆలయంలో స్వామివారి స్వయంభుగా కొలువై ఉన్నారని, కావున భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆనంద్ శివాచార్య కోరారు. భక్త మహాశయులారా, మన జంగారెడ్డిగూడెం గ్రామంలో కొవ్వూరు రోడ్లో ఫైర్ స్టేషన్ ప్రక్కన వేయించేసి ఉన్నటువంటి శ్రీ స్వయంభూ పంచముఖ శ్వేతార్క హేరంబ గణపతి అనగా తెల్ల జిల్లేడు చెట్టు వేరులో ముల్చినటువంటి 5 ముఖంబులు కలిగినటువంటి గణపతి విశేషం. ఎందుచేతనంటే ఏకముఖ గణపతిగా ఉంటారు, కానీ ఈ పంచముఖాలతో వెలవటం అనేది చాలా అరుదుగా ఉంటుంది, ఎక్కడో కానీ దొరకదు. అటువంటి స్వయంభూమూర్తి. అయితే మరి హేరంబ గణపతి ఏమిటండి అంటే సింహవాహనం, పంచవక్త్రం దశభుజం సింహవాహనం, పంచముఖమ్ములు కలిగి అలాగే దశభుజమ్ములు కలిగి సింహవాహనం మీద దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి గణపతి హేరంబ గణపతి. అటువంటి హేరంబ గణపతి మన ప్రాంతంలో ఉండటం మన పూర్వజన్మ సుకృతం. అటువంటి మహాగణపతి యొక్క ఈరోజు మహాచతుర్థి అనగా వినాయక చవితి రోజున స్వామివారి యొక్క హరిత గణపతి పూజ, అభిషేకము, అనంతరము గరికార్చన, అనంతరము మహా నైవేద్యము, నీరాజన మంత్రపుష్పాలు జరిగాయి. అలాగే చాలా దూర ప్రాంతం నుంచి కూడా వచ్చి ఎంతో మంది స్వామివారిని దర్శించుకుని ఈ స్వయంభూమూర్తి, ఈ స్వయంభూ పంచముఖ శ్వేతార్క అలాగే హేరంబ గణపతి దర్శనం చేసుకుని ఎంతో మంది తరిస్తూ ఉన్నారు. ఎంతో మంది కోరికలను తీరుస్తూ కోరిన వారికి కొంగు బంగారమై విలార్జితున్నటువంటి వినాయకుడు మన యొక్క జంగారెడ్డిగూడెం గ్రామంలో ఉండటం మన పూర్వజన్మ సుకృతం. ఈ 10 రోజులు కూడా స్వామివారికి విశేషించి అభిషేకము, అలాగే గరికార్చన, అలాగే హోమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి శ్రీ స్వయంభూ పంచముఖ శ్వేతార్క హేరంబ గణపతి యొక్క దర్శనం చేసుకుని తరించి శ్రీ మహాగణాధిపతి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ DTCP మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ CC రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ జోన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం.
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ సుందర సీతారామస్వామి ఆలయంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మహోత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు పందిరి ప్రభాకర్, గణేష్ రెడ్డి, యమున, రాణి దంపతులు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని, లడ్డూ ప్రసాదాన్ని తమ వంతు విరాళంగా అందించారు. దల్లి రామంజనేయరెడ్డి, కలవతి దంపతులకు మొదటి రోజు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, భారత లక్ష్మి దంపతులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 16వ తేదీన భారీ అన్న సమారాధన, స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త దల్లి గోపీనాగ్ ప్రసాద్ రెడ్డి, కమిటీ అధ్యక్షులు దల్లి రామంజనేయరెడ్డి, కార్యదర్శి దల్లి కేదారేశ్వర్ రెడ్డి, కోశాధికారి బాల భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం రాజునగర్లోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద వినాయక చవితి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పర్యావరణ హితాన్ని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు మట్టి వినాయక ప్రతిమను ఏర్పాటు చేసి సాంప్రదాయబద్ధంగా చవితి పూజలు జరిపారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకులు బాలాజీ వినాయక శర్మ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలతో పాటుగా పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దీనికోసమే మట్టి వినాయక ప్రతిమను ఏర్పాటు చేసి వినాయక చవితి వేడుకలను జరుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. చెప్పండి, మీ ఇద్దరు చెప్పండి, మగవాళ్ళిద్దరు కూడా. సహిత నారికేళ సహిత సమర్పయామి, సమర్పయామి. హార్దికర్పూర దయామా సమర్పయామి. గణేష్ మహారాజ్కి కళ్యాణ సమర్పయామి. రాజీవ్ నగర్ తో సహా జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి సమస్త ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. రాజీవ్ నగర్లో ఇది దిగ్విజయంగా 3వ సంవత్సరం పూర్తి చేసుకుంది. మట్టి విగ్రహం వినాయక చవితి నాడు వినాయక గణపతిని మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని తయారు చేసి, అదేవిధంగా దానికి పూజాధికాలు, షోడశోపచార పూజ 9 రోజులు చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ రాజీవ్ నగర్లో ఈ విధంగా 3వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకుని వ్రతాలు చేయించుకుంటున్నాడు స్వామి. కాబట్టి ఈ రాజీవ్ నగర్లో ఉన్నటువంటి సమస్త ప్రజలందరికీ కూడా విజయాలు చేకూర్చి సుఖ సంతోషాలతో ఉండి అందరికీ విఘ్నాలు గండాలన్నీ తొలగి అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ఆ మట్టి గణపతి అందరికీ కూడా సకల విజయాలు కూడా చేకూర్చి పిల్లలు లేని వాళ్ళకి సంతానం, అదేవిధంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా సకల విజయాలు, దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళకి ఐశ్వర్యము అన్నీ కూడా కలిగించేయాలని చెప్పి నమస్కారం చేసుకుంటూ జంగారెడ్డిగూడెం పట్టణంలో పలుచోట్ల జరిగిన వినాయక చవితి వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అంతేకాకుండా ఘనంగా చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. చవితి మండపాలు పర్యటించిన వారు టీడీపీ పట్టణ అధ్యక్షులు రావరి కృష్ణ, నాయకులు పరిమి సత్తిపండు, అల్లూరి రామకృష్ణ, చెరుకుడి శ్రీధర్ తదితరులు ఉన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం లక్ష్మీ గణపతి ఆలయం వద్ద అంగరంగ వైభవంగా ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు. 13 అడుగుల ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏలూరు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విరాళం. జిల్లా కలెక్టర్కు చెక్ అందించిన అసోసియేషన్ ప్రతినిధులు. వరద బాధితులకు సహాయం అందించేందుకు వారధి ట్రస్ట్ ముందుకు రావడం అభినందనీయం. కొనియాడిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.